జాతకాలను బాగా నమ్ముతారు. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు మంచి రోజు చూసుకొని చేస్తూ ఉంటారు. నిన్న అంటే బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొనొస్తుందంటున్నారు పండితులు. వారు పట్టిందల్లా బంగారమే అంటున్నారు. మరి ఆ రాశులు ఏంటి? కార్తీక మాసంలో వారికి కలిగే లాభాలు ఏంటి? ఈ రోజు తెలుసుకుందాం. వీటిలో ముందుగా కర్కాటక రాశి. ఈ రాశి వ్యక్తులకు కార్తీక మాసం శుభప్రదంగా కనిపిస్తుంది. వారికి ఊహించని ఆర్థిక లాభాలు, కోర్టు కేసులలో విజయవంతం, కొత్త వ్యాపారాలలో శ్రేయస్సు లభిస్తాయి. వారు పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవ్వచ్చు. ఉమ్మడి ఆస్తుల నుండి ప్రయోజనం పొందొచ్చు. ఈ మాసం వారికి మంచి ఫలితాలనే ఇస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. తరువాత తులారాశి. తులారాశి వారికి కూడా కార్తీక మాసం మంచి ఫలితాలను ఇవ్వనుంది. వారు రియల్ ఎస్టేట్ లో అభివృద్ధి చెందుతారు. తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో వారి ప్రయత్నాలు గణనీయమైన ప్రతిఫలాలను తెస్తాయి. చదువులలో రాణిస్తారు. వారికి ఈ నెలంతా శుభప్రదం అంటున్నారు పండితులు. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి కార్తీక మాసంలో ఆర్థిక లాభం కలుగుతుంది. సంపద, వృత్తిపరమైన వృద్ధి లభిస్తుంది. వారు అడ్డంకుల నుండి ఉపశమనం పొందుతారు. సంపదలో స్థిరమైన పెరుగుదలను పొందుతారు. ఈ కాలంలో వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం కూడా మెరుగుపడుతుంది. కార్తీక మాసంలో వీరు మొదలుపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. మరొకటి సింహరాశి. కార్తీక మాసంలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా శుభప్రదం అంటున్నారు పండితులు. వీరికి అనుకూలమైన గ్రహస్థానాలు ఉన్నందున ప్రయత్నాలలో విజయాలను, కుటుంబ జీవితంలో ఆనందాన్ని, వృత్తిపరమైన విజయాన్ని అందిస్తాయి. వారు తమ వృత్తిలో ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధిని అనుభవిస్తారు. ఇక చివరగా ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కూడా కార్తీక మాసంలో శుభ ఫలితాలు లభిస్తాయి. వారు వ్యాపారంలో లాభాలను చూస్తారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సంబంధాలలో సామరస్యాన్ని అనుభవిస్తారు. వారి ప్రయత్నాలు సానుకూల ఫలితాలు, కొత్త అవకాశాలకు దారితీస్తాయి. ఈ మాసంలో ధనస్సు రాశి వారు ఎలాంటి భయం లేకుండా కొత్త పనులు మొదలు పెట్టవచ్చు.